హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. ఈరోజు వీడియోలో అస్సలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కూడా నేను చెప్పి ఒకే ఒక్క కొలతతో మీరు బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా కట్ చేయొచ్చు అనమాట. అస్సలు మీకు ఇంత సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఉంటుందా అనేది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఒక ఆది బ్లౌజ్ అనేది మీకు చూపిస్తున్నాను కదా. ఇటువంటి ఆది బ్లౌజ్కి చూడండి, హుక్ పట్టీకి కాజా పట్టీకి మధ్య గ్యాప్ వచ్చేటప్పటికి సుమారుగా 2 ఇంచీలు లేదా 2.5 లేదా 3.5 ఈ రేంజ్లో గ్యాప్ అనేది ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కోలా ఉంటుందన్నమాట. ఇలా కొద్ది గ్యాప్ ఉన్న బ్లౌజ్ని మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్ పార్ట్ అనేది చూడండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత నేను ఎలా మార్కింగ్ చేశాను అనేది చూడండి. వేరే బ్లౌజ్తో కూడా నేను చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పాయింట్స్ అనేవి అర్థం చేసుకుంటే జస్ట్ మీరు బ్లౌజ్లో ఒకే కొలత అనేది తీసుకుంటారనమాట. బట్ బ్లౌజ్ మొత్తం కట్ చేస్తారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది చూడండి, బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ పార్ట్ దగ్గర నడుము కొలత అనేది తీసుకున్నాను. ఫ్రంట్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ మీకు ఇంకా అనవసరం అనమాట. జస్ట్ నేను బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ చేసి నడుము ఎంత ఉందనేది మార్కింగ్ చేశాను. ఈ ఒక్క కొలతతోటి మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చెప్పబోతున్నాను. బిగినర్స్కి కూడా బాగా అర్థమవుతుంది. ఇలా నడుము అనేది మధ్యకి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డాట్స్ వస్తాయి కాబట్టి ఆ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది వదిలిపెట్టండి. చూడండి, ఇలా ఒక 1 ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ డాట్స్ కోసం వదిలిపెట్టామన్నమాట. ఇక్కడ బ్లౌజ్ లెంత్ ఎంత అనేది పక్కన పెడదాము. మెయిన్ మొత్తం బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది చూడండి. ఇక్కడ మీకు టోటల్గా ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేశాను కదా, దీంతో మొత్తం కలిపి మీకు 9.5 ఇంచుల వరకు వచ్చింది. ఈ ఒక్క కొలతే చాలన్నమాట. ఫ్రంట్ ఎంత అనేది ఇంకా మర్చిపోవాలి. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ పార్ట్ అనేది ఇప్పుడు మీకు మెజర్ చేసి చూపించాను కదా, దానికి సంబంధించి 9.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి 15 ఇంచులు మార్కింగ్ చేశాను ఖర్చులతో కలిపి 15 ఇంచులు. చూడండి, అడుగున ఒక గీత కనిపిస్తుంది కదా, అది నేను కట్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే బ్లౌజ్ అనేది ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా, క్లాత్ అనేది అలా ఉంటే కరెక్ట్గా రాదు కాబట్టి కట్ చేసేస్తామన్నమాట. బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి 14 ఇంచీలు అయితే దానికి 1 ఇంచ్ కలిపి మార్కింగ్ చేసుకోండి 15 ఇంచీలు. బ్లౌజ్ యొక్క లెంత్ ఇదంతా మీకు అర్థమవుతుంది. బట్ మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది సింపుల్గా ఎలాగనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మనం కొలత అనేది ఒక్కటి తీసాం కదా, ఆ కొలత వచ్చేటప్పటికి 9.5 ఇంచులు వచ్చింది. అదే 9.5 ఇంచుల్ని ఈ పైన కూడా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా మీరు డ్రా చేయాలన్నమాట. అంటే నడుము దగ్గర ఎంత వచ్చింది, 9.5 ఇంచులు వచ్చింది కదా, అదే 9.5 ఇంచుల్ని తీసుకొని ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసేయండి. ఇలా ఒక లైన్ అనేది కలిపి మీకు ఈ ఒక్క కొలతతోటి మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ 9.5 ఇంచులు వచ్చింది కదా, దీన్ని సగానికి ఇలా ఫోల్డింగ్ చేయండి. టేప్ని ఎంత వస్తే అంత సగానికి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ చేయండి. ఇది షోల్డర్ అవుతుందన్నమాట. ఇంకా పూర్తవ్వలేదు, సింపుల్గా చెప్పాలి కాబట్టి మీకు ఇక్కడ వరకు షోల్డర్ అని చెప్తున్నాను, ఇంకా పూర్తవ్వలేదు. చూడండి, ఇక్కడ వరకు సగానికి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది అనేది ఇంకా కొలత మర్చిపోండి. అంటే నడుము దగ్గర ఎంత వచ్చిందో అదే మనం పైన మార్కింగ్ చేసాము. అందులో సగానికి ఇలా టేప్ని సగానికి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ చేసాము. ఈ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇది షోల్డర్, ఇంకా ఫైనల్ అవ్వలేదు షోల్డర్. ఇప్పుడు ఈ టేప్ని మళ్ళీ ఇలా సగానికి ఫోల్డింగ్ చేస్తే మీకు ఒక మార్కింగ్ వస్తుంది. చూడండి, ఇది నెక్ విడ్త్ అనమాట, నెక్ వెడల్పు గ్యాప్ అనేది. ఇప్పుడు ఈ షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏ బ్లౌజ్ అయినా ఇటువంటి బ్లౌజ్ తీసుకొని ఇదే పద్ధతి ఫాలో అవ్వచ్చు. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం షోల్డర్ దగ్గర యాడ్ చేయాలన్నమాట ఖర్చు కోసం. తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ ఖర్చుతో కలిపి 5.5 ఇంచులు వచ్చిందనుకోండి, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 5.5 ఇంచులు పెట్టాను. ఇక్కడ కూడా మీకు డౌట్ వస్తుంది, పైన ఉన్నట్టు పెట్టాలా లేదా పెంచి పెట్టాలా అనేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, చేతులు సన్నగా ఉంటాయి అనుకుంటే కనుక మీరు పైన 5.5 ఇంచులు వచ్చినట్టు ఇక్కడ కూడా 5.5 ఇంచులే పెట్టచ్చు చంక డౌన్ అనేది. లేదు చేతులు లావుగా ఉంటాయంటే షోల్డరు ఎంత వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి చంక డౌన్ అనేది పెట్టండి.
పెట్టిన తర్వాత ఇక్కడ కార్నర్లో 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసి నేను ఆర్మ్ హోల్ రౌండ్ అనేది జస్ట్ ఇలా ఒక కర్వ్ షేప్లో తిప్పండి. మీరు కరెక్ట్గా రౌండ్గా వచ్చేలాగా తిప్పండి. తర్వాత ఖర్చుల కోసం మీరు 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేయండి. ఇక్కడ వరకు మీకు చాలా సింపుల్గా అర్థమైంది కదా. షోల్డర్, చంక డౌన్ ఎంత పెట్టాలో మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ నాకు షోల్డర్ 5.5 ఇంచీలు వస్తే నేను దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి నేను చంక డౌన్ అనేది 5.35 ఇంచీలు పెట్టానన్నమాట. ఇప్పుడు మీకు అంత క్లియర్గా అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్ కటింగ్ మాత్రమే నేను ఇందులో చెప్తున్నాను. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. చూడండి క్లియర్గా ప్రతి పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఒక్క కొలతతోటే మీరు బ్లౌజ్ కటింగ్ 100% ఖచ్చితంగా చేయొచ్చు. ఇలా నడుము కొలత తీసుకున్నాము, ఒక 1 ఇంచ్ అనేది డాట్కు వదిలేము. అదే కొలతను పైన తీసుకున్నాము, అందులో సగానికి మార్కింగ్ చేసాము, మళ్ళీ సగానికి మార్కింగ్ చేసాము. షోల్డర్కి మాత్రం జాయింట్ చేస్తాం కదా హ్యాండ్ అనేది, అక్కడ ఖర్చు అనేది వదిలేము. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేటప్పటికి 2.5 ఇంచీల కంటే కొద్దిగా ఎక్కువ, 2.5 ఇంచీల కంటే కొద్దిగా తక్కువ వచ్చిందనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ యొక్క డీప్ వచ్చేటప్పటికి నేను 11 ఇంచులు మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక ఫార్ములా అనేది చెప్పాను కదా, షోల్డర్ ఎలా వచ్చింది, నెక్ వెడల్పు ఎలా వచ్చిందని. ఈ ఫార్ములా అనేది ఇప్పుడు డీప్ నెక్లకి వర్కౌట్ అవుతుందన్నమాట. అంటే డీప్ నెక్ అంటే మీరు ఎంత అనే డౌట్ మళ్ళీ వస్తుంది. 9 నుంచి 10, 11 వరకు కూడా మీరు ఇదే ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు అనమాట. సేమ్ టు సేమ్ 9 ఇంచెస్ కానీ, 10 ఇంచెస్ కానీ, 11 ఇంచెస్ కూడా, 8 ఇంచెస్ కూడా ఇదే విధంగా అప్లై చేయొచ్చు. కానీ మహా అయితే చిన్న చేంజెస్ ఉంటాయి. ఇక్కడ నెక్ వెడల్పుగా అంటే నేను కొద్దిగా ఎక్కువగానే నేను గ్యాప్ అనేది ఉంచి బ్యాక్ నెక్ యొక్క డీప్ అనేది మార్కింగ్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఎక్కువ డీప్ పెట్టాను కాబట్టి నేను కొద్దిగా ముందుకు మార్కింగ్ చేశాను. ఇంకొక గీత అనేది నెక్ వెడల్పు దగ్గర ముందుకు మార్కింగ్ చేశాను చూడండి. ఎందుకంటే నేను బాగా డీప్ పెట్టాను, అలాగే నెక్ కూడా బ్రాడ్గా పెట్టాను కాబట్టి నేను అలా మార్కింగ్ చేశాను. చూడండి ఇలా కొద్దిగా ముందుకు మార్కింగ్ చేయడం వల్ల షోల్డర్ అనేది జారకుండా ఉంటుందన్నమాట. నేను ఎక్కువ డీప్ పెట్టడం వల్ల ఈ పాయింట్ అనేది మీకు ప్రిఫర్ చేయడం జరిగింది. చాలా సింపుల్గా మీరు ఒకే ఒక్క కొలతతోటి బ్లౌజ్ కటింగ్ మొత్తం చేయొచ్చు అనమాట. ఇందులో మీరు నేర్చుకున్నది ఏమీ లేదు, చాలా సింపుల్ కొలత అనమాట. ఇప్పుడు నడుముని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ ఒక గీత వస్తుంది కదా మీకు. ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేస్తామన్నమాట. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయన్నమాట. ఇందులో మీరు తెలుసుకున్నది ఏంటి, చాలా సింపుల్గా నడుము కొలత ఒక్కటే తీసుకున్నాము, ఎటువంటి బ్లౌజ్ యూస్ చేయాలనేది మీకు చెప్పాను కదా, అదొక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎంత వచ్చిందనేది నేను చెప్పను. ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి హ్యాండ్ కటింగ్ అనేది ఎలా చేయాలో అది చూద్దాము. మళ్ళీ బిగినర్స్ నేర్చుకునేటప్పుడు ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఇవన్నీ చెప్తే చాలా కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారనమాట. మీకు సింపుల్గా ఒకే ఒక్క కొలత చెప్పాను. బ్లౌజ్ ఎటువంటిది తీసుకోవాలో మీకు అర్థమైంది కదా. హుక్కు పట్టి నుంచి కాజా పట్టికి మధ్య గ్యాప్ వచ్చేటప్పటికి 2, 2.5, 3, 3.5 వరకు కూడా మీరు ఇదే విధంగా మీరు మెజర్ చేసి కట్ చేయండి. 100% ఖచ్చితంగా వస్తుందన్నమాట బ్లౌజ్ అనేది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేశాను చూడండి డాట్స్ దగ్గర. ఎందుకంటే డాట్స్ వేసిన తర్వాత కొద్దిగా డౌన్కి కనిపిస్తుంది చూడండి మీకు, అలా కనిపించుకోండి. ఇక్కడ నేను స్ట్రైట్గా మార్కింగ్ చేశాను. ఇది కట్ చేసేస్తామన్నమాట. ఇది కట్ చేసినా కట్ చేయకపోయినా పర్వాలేదు, బట్ దీనివల్ల యూజ్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. ఆల్రెడీ నేను నడుము లూజు అలాగే చెస్ట్ లూజు ఇవేమీ లేకుండా ఆది బ్లౌజ్లో ఒకే ఒక కొలత తీసుకొని బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనే దానికోసం నేను వీడియో చేయడం జరిగింది. అందులో బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చెప్పాను అనమాట. ఈ వీడియోలో నేను హ్యాండ్స్ కటింగ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అదే కొలత ఆధారంగా ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. బిగినర్స్కి చాలా బాగా అర్థమయ్యేలా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఒకసారి హ్యాండ్ ఫోల్డింగ్ అనేది గమనించండి. ఎప్పుడు చేసినట్టు కాకుండా హ్యాండ్ ఫోల్డింగ్ అనేది మార్చడం జరిగింది. మరొకసారి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. హ్యాండ్ ఫోల్డింగ్ ఇలా ఎందుకు నేను ఫోల్డ్ చేశానంటే హ్యాండ్కి అతుకు వేయకుండా అడ్జస్ట్ చేయడం కోసం ఫోల్డింగ్ అనేది మార్చడం జరిగింది. ఒకసారి చూపిస్తాను చూడండి ఫోల్డింగ్ అనేది ఎలా ఉందో.
ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఉంటుంది కదా, మనం నార్మల్గా ఎలా ఫోల్డింగ్ చేస్తామో ఆ విధంగా కాకుండా ఫోల్డింగ్ అనేది మార్చడం జరిగిందనమాట. ఇక్కడ నేను హ్యాండ్ మధ్య నుంచి అంచనాగా నేను హ్యాండ్ కటింగ్ అనేది ఎలా వస్తుందో డ్రా చేశాను అనమాట. ఎందుకోసం అంటే బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ పెట్టి చూసినప్పుడు ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందా లేదా అతుకులు లేకుండా అనేది నేను ఒకసారి గమనించుకోవడం కోసం సెంటర్ నుంచి హ్యాండ్ అనేది మార్కింగ్ చేశాను అనమాట. అంచనాగా మార్కింగ్ చేశాను. బిగినర్స్ అయితే ఇవన్నీ కష్టం కాబట్టి కొద్ది క్లాత్ ఎక్కువ ఉండేలా తీసుకున్నారనుకోండి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇక్కడ నేను 80 పాయింట్ల క్లాత్లోనే ఇలా హ్యాండ్స్ అనేది తీయడం జరుగుతుంది. అలాగే క్రాస్ పట్టి ఇవన్నీ తీయడం జరుగుతుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అనేది చూస్తున్నాను అనమాట. బిగినర్స్ అయితే మాత్రం క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను కట్ చేస్తుంది కూడా షార్ట్ హ్యాండ్స్ కాదు, ఎక్కువగా ఎల్బో హ్యాండ్స్ అనేవి నేను కట్ చేస్తున్నాను, ఎక్కువ లెంత్ ఉండేలా. సో నేను ఇలా చెక్ చేసుకోవడం జరిగిందనమాట. ఫోల్డింగ్ కూడా నేను మార్చాను చూడండి, అతుకు పడకుండా. అంటే ఒక పేపర్ని 4 మడతలు పెట్టినప్పుడు ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డింగ్ చేశాను అనమాట, నార్మల్గా ఫోల్డింగ్లా కాకుండా. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేటప్పటికి 13 ఇంచెస్ అయితే 1 ఇంచ్ కలిపి 14 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. లేదు మీ ఇష్టం అనమాట. ఇక్కడ నేను 14 ఇంచెస్ లేదా 13 ఇంచెస్ హ్యాండ్ లెంత్ అనేది పెడదాం అనుకుంటున్నాను అనమాట. దాన్ని బట్టి ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ అనేది మార్కింగ్ చేశాను. ఇక్కడ నేను క్లియర్గా హ్యాండ్ డౌన్ అనేది ఎంత పెడుతున్నానో అదంతా క్లియర్గా చూడండి. హ్యాండ్ డౌన్ వచ్చేటప్పటికి 3.5 ఇంచీలు మార్కింగ్ చేశాను. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేటప్పటికి 8.5 ఇంచీలు వచ్చిందనమాట. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్లో నేను మెజర్ చేశాను. ఆ 8.5 ఇంచీలు ఇలా క్రాస్గా మార్కింగ్ చేశాను. ఇక్కడ పై వైపున 1.5 ఇంచు స్ట్రైట్గా మార్కింగ్ చేసి కొద్దిగా డౌన్ చేసుకుంటూ వచ్చి ఇలా కలిపేయాలన్నమాట. ఇలా కలిపితే కరెక్ట్గా హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా వస్తుంది. ఒకేసారి డౌన్ చేయకుండా ఇలా కొద్దిగా కలపండి. ఇక్కడ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మార్కింగ్ చేయడం జరిగింది. అలాగే హ్యాండ్ లూజ్ అనేది 5.5 ఇంచీలు మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ దగ్గర సరిపోతుంది కానీ చంక దగ్గర అతుకులు పడకుండా మేనేజ్ చేయడం కోసం నేను చూడండి ఎలా అడ్జస్ట్ చేశాను అనేది. క్లాత్ తక్కువ క్లాత్లో కూడా నేను ఇలా అడ్జస్ట్ చేయడం జరిగిందనమాట. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా నాకు క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది ఫ్రంట్ పార్ట్కి నేను చెక్ చేసుకోవడం జరిగింది. దాన్ని బట్టి నేను కట్ చేస్తున్నాను. బిగినర్స్కి అయితే ఇవన్నీ కొద్ది కష్టం కాబట్టి మీరు ఎక్కువ క్లాత్ అనేది తీసుకోండి ఇలా ఎల్బో హ్యాండ్స్ అనేది కట్ చేయాలనుకున్నప్పుడు. ఇలా మధ్యలో ఒక చిన్న కట్ అనేది ఇవ్వండి. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా చిన్న కట్ అనేది ఇవ్వండి. ఇలా ఇస్తే మీకు ఇక్కడ కూడా చిన్న కట్ ఇవ్వడం వల్ల మీకు కుట్టేటప్పుడు అంటే లాస్ట్లో స్టిచెస్ అనేది వేసేటప్పుడు చాలా నీట్గా ఏ కొలత మీకు కన్ఫ్యూజన్ లేకుండా వేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ సైడ్ అనేది కొద్దిగా లోతు, ఒక 1/2 ఇంచ్ లోతు అనేది ఇలా తీయండి. ఇక్కడ మీకు కట్ చేసిన తర్వాత ఒక లీఫ్ ఆకారంలో వస్తుందన్నమాట. ఈ విధంగా రావాలి ఫ్రంట్ లోతు తీసినప్పుడు. ఇక్కడ వరకు హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చాలా తక్కువ క్లాత్ అనేది మిగలడం జరిగింది. ఆ క్లాత్లోనే నేను ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తున్నాను చూడండి. అది ఎలా అడ్జస్ట్ చేశానో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే మీకు ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేటప్పటికి 13.5 ఇంచీలు పెట్టాను నేను. 13.5 ఇంచీలు ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎలా పెట్టాను, ఏ విధంగా పెట్టాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకే ఒక కొలతతోటి అని చెప్పాను కదా, సింపుల్గా అర్థమయ్యేలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని పెట్టి షోల్డర్ దగ్గర కట్ చేసేయండి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా నార్మల్గా ఇలా తీసేయండి, కొద్ది పై వరకు ఇలా తీసేయండి. తర్వాత కరెక్ట్గా పెడదాము. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ కూడా ఎగ్జాక్ట్గా ఎలా ఉందో బ్యాక్ సైడ్ అదే విధంగా కట్ చేసేయండి. అంటే బ్యాక్ పార్ట్లో షోల్డర్, ఆర్మ్ హోల్ రౌండ్, అలాగే ఫ్రంట్ నెక్ అంచనాగా తీసుకున్నాము. కొద్ది పై వైపుకి ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసాము. అలాగే లెంత్ అనేది బ్యాక్ పార్ట్ 13.5 ఇంచీలు ఉండి వరకు నేను ఫోల్డింగ్ అనేది చేసి అక్కడ వరకు కట్ చేసేస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది కదా, ఫ్రంట్ లెంత్ ఏ సైజ్కి ఎలా పెట్టాలనేది. ఇప్పుడు నేనేం చెప్పాను, బ్యాక్ పార్ట్లో మీకు ఒక కొలత అని చెప్పాను కదా, ఆ ఒక్క కొలత ఈ బ్లౌజ్కి వచ్చేటప్పటికి 9.5 ఇంచీలు వచ్చింది కదా, దానికి 4 ఇంచీలు యాడ్ చేయాలన్నమాట. మీకు బ్యాక్ పార్ట్లో ఎంత వచ్చినా సరే దానికి 4 ఇంచీలు యాడ్ చేసి ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అనేది 7 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ కొద్ది క్లాత్ తక్కువ అయినట్టుగా మీకు అనిపిస్తుంది కదా, అందుకోసమే నేను ఫ్రంట్ నెక్ అనేది కొద్దిగా డౌన్ చేశాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ హుక్ స్పాట్ దగ్గర కొద్దిగా ఇలా కర్వ్ షేప్ అనేది తిప్పండి. మార్కింగ్ అనేది మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డాట్స్ అన్నీ ఎలా పెట్టారో. ఇటువైపు సైడ్ వైపున కొద్దిగా కట్ చేయండి. హుక్ స్పాట్ వైపున కొద్దిగా కట్ చేసాము.
అలాగే సైడ్ వైపున సైడ్ జాయింట్ల దగ్గర కూడా కట్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనేది చూడండి, బ్యాక్ పార్ట్లో మనం ఒకే ఒక కొలత తీసుకున్నాము కదా, బ్యాక్ సైడ్ డాట్స్తో కలిపి మనకి బ్యాక్ పార్ట్లో ఎంత వచ్చింది, 9.5 ఇంచీలు వచ్చింది. దానికి 4 ఇంచీలు యాడ్ చేసి తీసుకోవాలన్నమాట. ఏ సైజ్ అయినా మీరు ఇదే విధంగా తీసుకోండి. అలాగే హుక్స్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి 3.5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే మెయిన్ డాట్ వచ్చేటప్పటికి 2.5 ఇంచీలు పొడవైతే సరిపోతుంది. హుక్స్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గరికి 3.5 ఇంచీలు మార్కింగ్ చేశాను కదా, ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చిన్న కన్ఫ్యూజన్ అనేది వస్తుందన్నమాట. అంటే చిన్న సైజ్ అనుకోండి 3.5 ఇంచీలు, మీడియం సైజ్ అయితే 3.5 ఇంచీలు, పెద్ద సైజ్ అనుకోండి 4 ఇంచీలకి మార్కింగ్ చేసుకోండి. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తర్వాత మెయిన్ డాట్ యొక్క వెడల్పు కూడా 2.5 ఇంచీలు, అంటే ఇటువైపు 1.5 ఇంచు, అటువైపు 1.5 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇలా కలపండి. ఇక్కడ కూడా మీకు డాట్స్ క్లియర్గా అర్థం అవ్వాలని ఈ మార్కింగ్ అన్నీ చెప్తున్నాను, కానీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయినట్టేనమాట. మీరు అంచనాగా డాట్స్ వేసుకోగలిగితే పర్వాలేదు, లేదంటే కరెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ డాట్కి పైవైపున 1 ఇంచ్ పైన ఒక డాట్ అనేది పెట్టుకొని, ఇప్పుడు సైడ్ డాట్ అనేది చూడండి 2.5 ఇంచీలు ఉంటే సరిపోతుందన్నమాట పొడవు అనేది. అలాగే ఈ కర్వ్ షేప్ కూడా 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ హుక్ స్పాట్ దగ్గరేమో 3.5 ఇంచీలే వచ్చిందనమాట. ఇప్పుడు దీనిపైన 1 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టి, ఇప్పుడు సైడ్ డాట్ వచ్చేటప్పటికి చూడండి 2.5 ఇంచీలు పొడవు ఉండాలి. అయితే ఇక్కడ ఈ డాట్ అనేది కొద్దిగా పైకి వెళ్ళింది కదా, ఎందుకంటే హుక్స్ దగ్గర లెంత్ అనేది తక్కువ ఉంది కాబట్టి డౌన్కి వచ్చేలాగే వేసుకోవాలన్నమాట. కాబట్టి చూడండి నేను డౌన్కి వచ్చేలాగే మార్కింగ్ చేశాను. ఇప్పుడు చంక దగ్గర డాట్ వచ్చేటప్పటికి ఈ డాట్కి స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. ఈ విధంగా వేస్తే ఫ్రంట్ సైడ్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా నేను చెప్పినట్టుగా వేయండి, డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే సైడ్ డాట్ వచ్చేటప్పటికి చూడండి కొద్దిగా డౌన్కి ఉండేలాగే నేను మార్కింగ్ చేయడం అనేది జరిగింది, చూడండి ఒకసారి గమనించండి. తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా కొద్ది పైకి నేను కట్ చేస్తున్నాను అనమాట. ఇలా ఇక్కడ ఎంత కట్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదండి. ఇలా కట్ చేసిన తర్వాత షేప్ పట్టి ఎలా వేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ కరెక్ట్ షేప్ వచ్చేలా మనం చూసుకోవాలి కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి ఇలా కొద్దిగా పైకి కట్ చేశాను. ఇప్పుడు మరి షేప్ పట్టి కరెక్ట్గా వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. అలాగే మెయిన్ డాట్స్ దగ్గర కూడా ఇలా చిన్న కట్స్ అనేవి ఇచ్చుకున్నారనుకోండి, రెండు వైపులా కూడా ఒకేలాగా డాట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలా సైడ్ డాట్ దగ్గర, చంక దగ్గర డాట్ దగ్గర కూడా సేమ్ ఇలా కట్స్ అనేవి ఇచ్చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఎలా కరెక్ట్గా కట్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత దీని మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టండి. ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత కరెక్ట్గా షోల్డర్ జాయింట్ చేయండి. సైడ్ కూడా ఈక్వల్గా జాయింట్ చేసి, ఇప్పుడు చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎంత తక్కువ ఉందో మార్కింగ్ చేశాను. ఇక్కడ వరకు మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన తర్వాత మరి షేప్ బెల్ట్కి ఖర్చు కావాలి కదా, దానికోసం ఒక 3/4 ఇంచు పైన వదులుకోండి సరిపోతుంది. అలాగే బ్లౌజ్ ఫ్రంట్ వైపున లోతు తీయడం అనేది చూడండి ఇలా కొద్దిగా షోల్డర్ దాకా వెళ్ళిపోకూడదు అనమాట. ఇలా కొద్దిగా ఈ ప్లేస్లో మాత్రమే లోతు అనేది తీయండి. ఒక 1/2 ఇంచ్ లోతు తీస్తే సరిపోతుంది. తర్వాత ఇలా లెవెల్ చేసేయండి. ఫ్రంట్ సైడ్ లోతు అనేది కంపల్సరీ తీయాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత తక్కువగా ఉందో మార్కింగ్ చేసాం కదా, దానికి ఒక 3/4 ఇంచు కలిపి పైన మార్కింగ్ చేయండి. ఇప్పుడు మొత్తం ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేయండి. 3.5 ఇంచీలు వచ్చిందనమాట. సో మీరు షేప్ బెల్ట్ అనేది 3.5 ఇంచులతో కట్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క ఈ సైడ్ లెంత్ కూడా నేను తగ్గిస్తున్నాను. ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ కటింగ్లో చెప్పాను కదా, నేను ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగుంటుందని ఈ విధంగా నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా తగ్గిస్తున్నాను అనమాట. తగ్గించిన తర్వాత ఒకసారి మెజర్ చేయండి. మొత్తం ఇప్పుడు ఎంత వచ్చిందో ఈ మార్కింగ్ దగ్గరికి ఒకసారి కొలవండి. 3 ఇంచీలు ఉంది అంటే సైడ్ జాయింట్ల ప్లేస్లో 3 ఇంచీలు ఉండేలా షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. బ్లౌజ్ ఎక్కువ తక్కువ లేకుండా ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా వస్తుందన్నమాట. జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సింపుల్గా జస్ట్ బ్యాక్ సైడ్ తీసుకున్న ఒకే ఒక్క కొలతతో మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు వరకు మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది.
ఇప్పుడు సైడ్ జాయింట్ ప్లేస్లో ఎంత రావాలి, 3 ఇంచులు రావాలి. ఇక్కడ హుక్ పట్టీ దగ్గర 3.5 ఇంచీలు, సైడ్ జాయింట్ ప్లేస్లో 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెంచుతున్నాను కదా, అది ఎందుకోసమో మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇది హుక్ స్పాట్ వైపు వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి. మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఒక లైన్ అనేది మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర కొద్దిగా డౌన్ రావాలన్నమాట. ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది మంచి షేప్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెంచాం కదా, ఇలా క్రాస్గా రావాలన్నమాట. అంటే నడుము దగ్గర వచ్చేటప్పటికి తక్కువగా రావాలి, ఇక్కడ ఈ పై వైపున ఎక్కువగా రావాలన్నమాట. ఇది ఎందుకోసమో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో ఒక టిప్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి నా ఛానల్లో పాత వీడియోస్ చూస్తే చాలా డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నడుము దగ్గర వచ్చేటప్పుడు కొద్దిగా క్రాస్గా తక్కువగా రావాలన్నమాట. ఇది హుక్ పట్టి వైపున వస్తుంది, చిన్న కట్ ఇవ్వండి అక్కడ హుక్ పట్టి వైపున వస్తుందని తెలియడం కోసం. తర్వాత మిగిలిన ఈ క్లాత్లో షేప్ బెల్ట్ అనేది ఎక్స్ట్రాగా ఇంకొక 2 అనేది తీసుకోవాలన్నమాట. ఒక 2 ఒక వైపున, ఇంకొక 2 ఇంకొక వైపున వస్తాయన్నమాట. ఒరిజినల్ అనేది యాడ్ చేస్తాము అటువైపున ఇటువైపున. ఈ విధంగా కట్ చేసేయండి. ఇప్పుడు లైనింగ్ మొత్తం కట్ చేసేసాము. ఇప్పుడు ఒరిజినల్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఒరిజినల్ అనేది నార్మల్గా కట్ చేస్తే సరిపోతుంది, కొద్దిగా ఎక్కువగా వదిలి కట్ చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా కూడా వదలద్దు. ఒకసారి చూడండి, ఇలా హ్యాండ్స్ అనేవి పెట్టి ఇక్కడ బార్డర్ వచ్చిన ప్లేస్లో కూడా నేను ఒరిజినల్ కూడా అతుకు రాకుండా చూసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసేయండి హ్యాండ్స్ అనేది. తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇక్కడ నడుము దగ్గర కూడా నేను బార్డర్ వచ్చేలాగా అనుకున్నాను. అందుకోసం బార్డర్ ఉన్న వైపున నేను బ్యాక్ పార్ట్ అనేది పెట్టాను అనమాట. బ్యాక్ పార్ట్ కొద్దిగా బయటకు వదిలి కట్ చేసేయండి సరిపోతుంది. మరీ ఎక్కువగా కూడా వదలాల్సిన అవసరం లేదు, కొద్దిగా బయటికి వదిలి ఎక్కడైనా చిన్న ఎక్కువ తక్కువలు వస్తాయేమో అన్న ప్రాబ్లంతో వదిలితే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ క్రాస్గా కట్ చేస్తున్నాం కాబట్టి ఒరిజినల్ కూడా అదే విధంగా క్రాస్లో కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అనేది డిజైన్ కూడా ఇద్దాము, అది ఎలాగో నెక్స్ట్ వీడియోస్లో చూద్దరు. కానీ నేను మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది మీకు జస్ట్ ఒక కొలతతో చెప్పాను. ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా బ్యాక్ సైడ్ తీసుకున్న కొలతను బట్టి ఆధారంగానే మీకు చెప్పడం జరిగింది. ఇందులో పెద్దగా మీరు నేర్చుకునేది ఏమి ఉండదు, బట్ బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది, అందులో డౌట్ ఏమీ లేదనమాట. అదేవిధంగా షేప్ బెల్ట్ కూడా ఒరిజినల్లో 2 పీసులు తీసుకుంటే సరిపోతుంది. క్లాత్ ఎక్కువగా ఉంటే డబుల్ వేసుకున్న ప్రాబ్లం లేదు, బట్ నేను ఈ క్లాత్ని డిజైన్ వేయడానికి యూజ్ చేస్తానన్నమాట. మిగిలిన ఈ క్లాత్ని నేను డిజైన్ వేయడానికి యూజ్ చేయడం కోసం నేను జస్ట్ ఒరిజినల్ అనేది ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి వచ్చేలా కట్ చేసుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.